క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగవ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ టెస్టులపై అవగాహన సదస్సును నిర్వహించారు. శనివారం రోజున గోదావరికని కళ్యాణ్ నగర్ లోని శ్రీ లక్ష్మీవాణి హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగవ ఆధ్వర్యంలో మహిళల్లో వచ్చే వివిధ రకాలైన క్యాన్సర్ కి సంబంధించిన జబ్బులపై అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మనాలి ఠాకూర్ పాంప్లెంట్ ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల్లో వచ్చే వివిధ రకాలైన క్యాన్సర్ కు సంబంధించిన జబ్బులపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా 6 నెలలకు ఒకసారి అయినా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని, ఇలా చేయించుకోవడం వలన మనకు వచ్చే వివిధ రకాలైన జబ్బులు తెలుసుకొని మందులు వాడితే క్యాన్సర్ గా మారే అవకాశం లేకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా డాక్టర్ లక్ష్మీవాణి అతి తక్కువ ఖర్చుతో క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తున్నందుకు పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని వారిని అభినందించారు. ఒక రోజు ముందే షీ వాంట్స్ టు బ్రింగ్ అవేర్నెస్ టు మన అందరు ఆడోళ్ళకి. యాక్చువల్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అక్కడ చెప్పినట్టు. ఇట్స్ ఆల్వేస్ బెటర్. మనము ఏదో చిన్న టెస్ట్లకి భయపడుతూ చాలా మంది ఉంటారు ఇక్కడ. ఎగ్జాంపుల్ నేనే, నాకు ఫుడ్ అంటే చాలా భయం. సో బట్ ఈవెన్ దో ఇవన్నీ ఎందుకు, లైక్ ఈజ్ దేర్ అ కాజ్, దే షుడ్ బి అ కాజ్ అండ్ దే షుడ్ బి అ రెమెడీ విచ్ సేస్ ద క్యాన్సర్ని అరికట్టడానికి. స్పెషలీ టీనేజ్ చిల్డ్రన్కి కూడా మన దగ్గర, మన డాటర్స్కి కూడా 13 నుంచి 16 years she knows well, they need a cancer, cervical cancer vaccines ఉంటాయి. సో మనం అందరం కూడా we have to educate the people by telling that ఈ యూత్ అంటే మన బిడ్డలు, చిన్న పిల్లలు వాళ్ళకి కూడా they can get cervical cancers and అవి రాకుండా చేయడానికి we have to see what is the things that we have to, అంటే చాలా క్లెన్లీనెస్ ఒకటి. We have to make sure that they use wash for every wash they do after the urinating, and all this have to be, I mean, I want you to spread an awareness for the youth also. ఎందుకంటే teenagers పిల్లలు వాళ్ళకి తెలియదు. Once they are you know getting into their teens, వాళ్ళకి మనమే నేర్పిస్తాం మదర్స్గా ఇట్లా చేయాలి అట్లా చేయాలి. సో దాని ప్రకారంగా నేను ఈరోజు తను చేసే బ్యూటిఫుల్ కాజ్ ఇది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, తను చేసేది కూడా చారిటీ కూడా చేస్తుంది. చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే లేడీస్ చాలామంది చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. మనం బయటకి వేరే హాస్పిటల్కి పోతే అదే ఒక మన లేడీ డాక్టర్, మన లక్ష్మీవాణి మేడం గారు చాలా ఫ్రీగా ఉంటారు. వారితో మనం ఏది చెప్పుకున్నా కూడా తను తొందరగా స్పందిస్తుంది. అవసరమైతే మనం ఫోన్లో కూడా మాట్లాడగలుగుతాం మేడంతో. కనుక మనకి ఇప్పుడు లేడీస్కి వచ్చేది ఎక్కువ క్యాన్సర్ వచ్చేది లివర్కి, గర్భసంచి ఇలాంటి వాటి ఎక్కువ క్యాన్సర్ రావడం జరుగుతుంది. కనుక మనము తొందరగానే మనకి చిన్న చిన్న గడ్డలు ఇక్కడ మెడల మీద కూడా అవుతాయి. అవి మనం బట్టి రక్తం గడ్డలు అవి అని మనం లైట్గా తీసుకుంటాము. కానీ అట్లా కాకుండా మనం వచ్చి మేడం గారిని సంప్రదించి మనము అవి టెస్టులు చేయించుకుంటే కనుక మనకి ప్రాబ్లం అనేది తెలుస్తుంది. దాని ద్వారా మనము తొందరగా మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ఈ మంత్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం February 4. మరి మేడం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం చాలా గొప్ప విషయం. నేను మా క్లబ్ తరఫున మేడంని ముందుగా అభినందిస్తున్నాను. తర్వాత మేడం చెప్పినట్టు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం లేడీస్ సంబంధించిన మొత్తం హెల్త్ చెకప్లో పాప్స్మియర్ కంపల్సరీ చేస్తున్నారు, అందరూ తెలుసు అది హెల్త్ చెకప్లో. తర్వాత మనం ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. మనం ముందు తెలుసుకోవడం వ్యాధి బారిన పడ్డ తర్వాత బాధపడే కంటే ముందు తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి అవగాహన ఉండదు. క్యాన్సర్ అని తెలిస్తే బయట సమాజం చిన్న చూపు చూస్తుందేమో అనే ఒక ఆలోచన ఉంటుంది. అందువల్ల కొంచెం టెస్ట్లో కూడా ముందుకు రావాలని మహిళల్లో ఆలోచన పోవాలి. అందరూ టెస్టులు చేయించుకోవాలి. ఇలాంటి మేడం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను.
ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ మేము లయన్స్ క్లబ్ రామగుండం మగువ ఆధ్వర్యంలో క్యాన్సర్ మీద అవేర్నెస్ ఇవ్వటం జరిగింది. అలానే దీనికి చీఫ్ గెస్ట్గా మనీలా ఠాకూర్ గారు వచ్చారు. అలానే స్పెషల్ గెస్ట్గా కందులు సంధ్యారాణి గారు వచ్చారు. అలానే ఇక్కడ లయన్స్ క్లబ్ రామగుండం, తర్వాత స్ఫూర్తి, ఇంకా గోదావరికని ఉమెన్ క్లబ్స్ వాళ్ళు, ఇంకా గోదావరికని శతాబ్ది, వీరందరూ కూడా విచ్చేయటం జరిగింది. ఇవాళ మేము ఈ క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయాలి అంటే స్క్రీనింగ్ ఒకటి, అవగాహన ఒకటి. కాబట్టి లయన్స్ క్లబ్ రామగుండం మగువ ఈ రెండింటిని తీసుకొని అవగాహన కల్పించడం జరుగుతుంది. అలానే ముందు క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు అంటే 70% మహిళల్లో వచ్చే క్యాన్సర్లు గర్భసంచి ద్వారం నుండి, అండాశయం నుండి, అలానే రొమ్ము క్యాన్సర్లు ఉంటున్నాయి. కాబట్టి వీటికి స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది, అవగాహన కల్పిస్తున్నాం. ఇవేంటంటే మేము ఒక చిన్న ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేస్తున్నాం. 5,000 రూపాయల పైన ఖర్చు అయ్యే పరీక్షలు మేము 3,500 రూపాయలకే చేయటానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. WHO ప్రకారంగా ముందు 2050 నాటికి 35 మిలియన్ క్యాన్సర్ కేసులు రాబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 20 మిలియన్ క్యాన్సర్ కేసులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది 77% పెరుగుతుంది. అవి అలా పెరగకుండా ఉండాలని మేము మహిళా మనులకి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. అధ్యక్షులు, కార్యదర్శులు డాక్టర్లు లక్ష్మీవాణి, గాలి సునీత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి, లయన్స్ క్లబ్ బాధ్యులు గంగాధర్, తిలక్ చక్రవర్తి, కంకనాల ముకుందారెడ్డి, తానిపర్తి విజయలక్ష్మి, బాలసాని పద్మ, బంక కళావతి, మనీషా, కవిత, శ్రీలత, చింతిరెడ్డి సంతోష్ రెడ్డి, బీనా సింగ్, సుష్మారెడ్డి, సద్గుణ, స్వరూప, సునీత, అనిత, భవానీ, రేణుక తదితరులు పాల్గొన్నారు.